దేశ రాజధాని ఢిల్లీ ఘటనతో అప్రమత్తమైన రవాణా శాఖ అధికారులు అనుమతులు లేని క్యాబ్ల నిర్వహణపై కొరడా జులిపిస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో తనిఖీలు చేపట్టిన ఆర్టీఏ అధికారులు క్యాబ్లు ఎక్కువగా తిరిగే జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, పీవీ ఎక్స్ప్రెస్ హైవే, హైటెక్ సిటీ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్లో ఆర్టీఏ, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా వాహన తనిఖీలు నిర్వహించారు. క్యాబ్లకు సేఫ్టీ స్టిక్కరింగ్ తప్పనిసరిగా ఉంచాలని క్యాబ్ డ్రైవర్లకు హుకుం జారీ చేశారు. క్యాబ్ నంబర్, డ్రైవర్ వివరాలు ప్రయాణికులకు అందుబాటులో ఉంచని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు ఢిల్లీ ఘటనకు కారణమైన ఉబేర్ క్యాబ్స్ ను నగరంలో నిషేధిస్తున్నట్లు ఆర్టీఏ అధికారులు ప్రకటించారు. దేశ రాజధాని ఢిల్లీ ఘటనతో అప్రమత్తమైన రవాణా శాఖ అధికారులు అనుమతులు లేని క్యాబ్ల నిర్వహణపై కొరడా జులిపిస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో తనిఖీలు చేపట్టిన ఆర్టీఏ అధికారులు క్యాబ్లు ఎక్కువగా తిరిగే జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, పీవీ ఎక్స్ప్రెస్ హైవే, హైటెక్ సిటీ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్లో ఆర్టీఏ, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా వాహన తనిఖీలు నిర్వహించారు. క్యాబ్లకు సేఫ్టీ స్టిక్కరింగ్ తప్పనిసరిగా ఉంచాలని క్యాబ్ డ్రైవర్లకు హుకుం జారీ చేశారు. క్యాబ్ నంబర్, డ్రైవర్ వివరాలు ప్రయాణికులకు అందుబాటులో ఉంచని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు ఢిల్లీ ఘటనకు కారణమైన ఉబేర్ క్యాబ్స్ ను నగరంలో నిషేధిస్తున్నట్లు ఆర్టీఏ అధికారులు ప్రకటించారు. హైదరాబాద్, రంగారెడ్డి సిటీల్లో ఈ ఉబేర్ క్యాబ్ సంస్థ యొక్క కార్యకలాపాలు నిలిపివేయడం జరిగింది. ఈ ఉబేర్ క్యాబ్ సంస్థ అనేది యాక్చువల్ గా అది ఒక ట్రావెల్స్ కంపెనీ కాదు. అది పూర్తిగా ఓన్లీ ఇంటర్నెట్ బేస్డ్, వెబ్ బేస్డ్ సంస్థ. అది మన మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం అది ఒక ట్రావెల్ కంపెనీ కానే కాదు. అటువంటి కంపెనీ మరి ట్యాక్సీలను సమకూరుస్తూ ఇన్నాళ్లు ఈ పనులు చేస్తున్నది కనుక ఈ వెబ్ బేస్డ్ ట్యాక్సీ సంస్థలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తక్షణం, ఉబేర్ లాంటివి ఇంకేమైనా ఉంటే కూడా తక్షణం నిషేధించడం అయింది. రాజధానిలో పెరుగుతున్న నిర్భయ ఉదంతాల నేపథ్యంలో మహిళా భద్రతా కమిటీ కార్యాచరణ వేగవంతం చేసింది. ఢిల్లీ ఉదంతం తర్వాత హైదరాబాద్ లోనూ ఉబేర్ ట్రావెల్స్ టాక్సీలను నిషేధించాలని సర్కార్కు సూచించిన కమిటీ రవాణా శాఖ వద్ద నమోదు కాని టాక్సీల వ్యవహారంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. అతివల భద్రత కోసం గణతంత్ర దినోత్సవం నుంచి రాజధానిలో షీ టాక్సీలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. భాగ్యనగరంలో యువతులపై పెరుగుతున్న మృగాళ్ల ఘాతుకాలు. సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై జరిగిన అత్యాచార ఘటన మరువకముందే పెద్ద అంబర్పేట్ సమీపంలో మరో దారుణం జరిగింది. బస్సులు, టాక్సీలు ఏవి ఎక్కినా క్షేమంగా ఇంటికి వెళ్తామన్న భరోసాను యువతులు కోల్పోతున్నారు. దీంతో మహిళలపై రోజురోజుకు పెరుగుతున్న లైంగిక వేధింపులను అరికట్టేందుకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కమిటీ కార్యాచరణ వేగవంతం చేసింది. దూకుడుగా వ్యవహరిస్తేనే మృగాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయొచ్చని భావించిన మహిళా భద్రతా కమిటీ కార్యాచరణ దిశగా వడివడిగా అడుగులేస్తోంది. ప్రభుత్వం ఇప్పటి వరకు మహిళా భద్రతపై తీసుకున్న నిర్ణయాల అమలుపై పూనం మాలకొండయ్య నేతృత్వంలోని కమిటీ సమీక్ష నిర్వహించింది. మహిళా భద్రతే ధ్యేయంగా సీనియర్ ఐఏఎస్ అధికారిని పూనం మాలకొండయ్య నేతృత్వంలోని కమిటీ రవాణా శాఖాధికారులతో సమావేశమైంది. జంట నగరాల్లోని ఆర్టీసీ బస్సుల్లో స్లైడర్ల ఏర్పాటుపై ఆరా తీసింది. ఇప్పటి వరకు నగరంలోని 500 బస్సుల్లో స్లైడింగ్ డోర్లు ఏర్పాటు చేసినట్టు అధికారులు కమిటీకి నివేదించారు. మిగిలిన 2200 బస్సుల్లోనూ వీలైనంత త్వరగా ప్రక్రియ పూర్తి చేయాలని కమిటీ ఆదేశించింది. ఢిల్లీ ఉదంతం నేపథ్యంలో ప్రైవేటు టాక్సీల వ్యవహారంపైన సమావేశంలో చర్చించిన కమిటీ సభ్యులు ఉబేర్ ట్రావెల్స్ కు చెందిన 150 టాక్సీలు నగరంలో తిరగకుండా నిషేధించాలని అధికారులకు సూచించింది. వీటితో పాటు రవాణా శాఖ వద్ద నమోదు కాని ఇతర టాక్సీల వ్యవహారంలోనూ కఠిన చర్యలు తీసుకోవాలని కమిటీ అభిప్రాయపడింది.
మరోవైపు మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయ తలపెట్టిన షీ టాక్సీలను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. తొలి విడతలో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో 50 షీ టాక్సీలను జనవరి 26న ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం సుశిక్షితులైన మహిళా డ్రైవర్ల కోసం అన్వేషణ చేస్తున్నట్లు తెలిపింది. అటు మహిళల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేయనున్న వన్ స్టాప్ క్రైసిస్ సెంటర్ ను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నారు. 181 టోల్ ఫ్రీ నంబర్తో దీన్ని నిర్వహించాలని ఇదివరకే నిర్ణయించిన అధికారులు ప్రస్తుతం ఉన్న 100, 108కి అనుసంధానంగానే 181 కూడా ఉంటే సత్ఫలితాలు వస్తాయన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ మేరకు డీజీపీ అనురాగ్ శర్మతో మహిళా భద్రతా కమిటీ భేటీ కానుంది.